వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ రాజకీయం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీతో కలిసి అధికారంలో ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ముందు కలిసి పనిచేద్దామంటూ తుర్కపల్లి వద్ద కొండగట్టు బయలుదేరి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితం ఆయన కొండగట్టు కూడా చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం ప్రచారం సందర్భంగా మొదటిసారి కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన అధినేతగా 2 సార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఒకసారి వారాహి వాహనానికి పూజలు కూడా గత సంవత్సరం చేశారు. గత ఏడాది జనవరిలో కొండగట్టుకు వెళ్ళి 3వసారి వారాహి వాహనానికి పూజలు చేశారు. ఇప్పుడు 4వసారి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అంజన్న దర్శనానికి వెళ్తున్న క్రమంలో తుర్కపల్లి వద్ద అంటే హైదరాబాద్ శివార్లో బీజేపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని అభినందించారు, ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ జై హింద్. సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ జై హింద్. రైట్, బీజేపీతో కలిసి ముందుకు వెళ్దామంటూ కూడా ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జై తెలంగాణ జై హింద్ అంటూ కూడా ఆయన నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా అంటే ఈ దర్శనాన్ని కొండగట్టు ఆలయానికి వెళ్ళడాన్ని కేవలం హనుమాన్ దేవాలయంపై హనుమాన్పై నమ్మకంతో భక్తితో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. వారాహి అమ్మవారి దీక్షలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. వారాహి వాహనానికి కూడా గతంలో కొండగట్టులో పూజలు చేయించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తూ బీజేపీతో కలిసి ముందుకు వెళ్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో జనసేన కార్యకర్తలు ముఖ్యంగా జనసేన అభిమానుల్లో ఒక ఉత్సాహాన్ని అయితే రేకెత్తిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వెళ్తాయా, టీడీపీని కూడా కలుపుకొని వెళ్తాయా, ఏ రకంగా తెలంగాణలో రాజకీయం ఉండబోతుంది? అదే జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్లకి ప్రత్యామ్నాయంగా గట్టిగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకున్న బీజేపీకి ఇటు జనసేన కూడా తోడైతే ఏ రకంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం ముందు అనేది చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి కాసేపట్లో ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు మనకు జాయిన్ అవుతారు. అద్దంకి దయాకర్ గారు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్తామంటూ ఇప్పుడే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనసేన అధ్యక్షుడు. ఇక్కడ రాజకీయం మొదలు పెడితే బీజేపీకి మరింత అడ్వాంటేజ్ చేకూరుతుంది కదా. ఇది మీకు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, పెద్దలు రవీంద్ర గారికి. అయితే ఒకటి ఏంటంటే గతంలో కూడా పిఆర్పీ ఉంది, ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది. సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినందుకు వారికి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇప్పటికీ సక్సెస్ అయినందుకు మిత్రునికి శుభాభినందనలు. కానీ రాజకీయాల్లో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఇక్కడికి కూడా రావద్దని ఎవరు అనే పరిస్థితి లేదు. బీజేపీ ఆట అది ఆడుతుంది కూడా డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు బలపడాలంటే ముగ్గురు నలుగురు తీసుకొని వాళ్ళతో బలపడ్డ తర్వాత వాళ్ళు సింగిల్గా లబ్ధి పొందడం అనేది ఏ రాష్ట్రంలో చూసినా కూడా అదొక ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సంతుష్టీకరణ వచ్చింది కాబట్టి తెలంగాణ రాజకీయాలకు బీజేపీ ఉపకరించడానికి ఆయనకేం సమస్య లేదు. కానీ ఒకటి ఏంటంటే భవిష్యత్తులో జనసేన అనేది బీజేపీలో విలీనం కూడా కావచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడానికి బీజేపీ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతర పార్టీకి సంబంధించిన ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో భాగంగా తను వైసీపీని వ్యతిరేకించడానికో లేకపోతే కాంగ్రెస్ అనుకూలమైన కూటమికి ఎంపీలు ఎక్కువ రాకుండా ఉండడానికో ఆంధ్రప్రదేశ్లో తను జతకట్టిన మనం చూసినాం. అంటే 25 ఎంపీల్లో 25 బీజేపీకి ఉండే ఎత్తుగడలో అది సక్సెస్ అయింది. ఇక్కడ సొంతంగా దాదాపు 8 సీట్లు వచ్చినాయంటే ఇది సొంతమైన బలం. ఈ సొంతమైన బలానికి ఇతర పార్టీలను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. రేపు దానిలో భాగంగానే బీఆర్ఎస్ కూడా గతంలో ఉన్న దాన్ని ముసుగును కూడా తొలగించి
బీఆర్ఎస్ బీజేపీ ఏకమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దానికి జనసేన ఇతరత్ర పార్టీలు కూడా కొంత సహకరిస్తే అనేది మనకున్న అంచనా. 2028 ఎలక్షన్స్ సినారియో కనుక మనం దూరంగా ఆలోచిస్తే ఆ క్రమంలోనే ఉన్న పవర్ను వాడుకుంటుంది. తెలుగు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఉన్న సినిమా గ్లామర్ను కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ గ్లామర్ను కావచ్చు, రెండింటిని కూడా వాడుకునే అవకాశం ఎక్కువనే ఉంటుంది. బట్ ఏదేమైనా భాజపా బలహీనపడుతున్న వేళ కాబట్టి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే రేపు 2029 కాంగ్రెస్ కూటమిదే అనేది, ఇండియా కూటమిదే అనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకుల్లో లేదంటే కొంత న్యూట్రలిస్ట్లో వస్తున్న అవగాహన కాబట్టి ఎవరు వచ్చినా పెద్దగా సమస్య ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ బంధానికి పవన్ కళ్యాణ్ బలపడడానికి మాత్రం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ కొంత ఆలోచించాలి. ఎందుకంటే పొత్తుతో ఉంటారా లేకపోతే దూరం ఉంటారా అనే విషయంలో ఇంకా వాళ్ళకు క్లారిటీ లేదు. అంటే అది అనుమానాస్పదంగానే ఉన్నది వాళ్ళ వ్యవహార శైలి. ఇండిపెండెంట్ గా పోదామని అంటే ఇంకో కూటమి లేదు, కాంగ్రెస్ తో రాలేరు, బీజేపీతో అంతర్గత ఒప్పందాలతో ఉన్నారు. ఆ ఉన్నదాన్ని కొనసాగించాలన్నా కట్ త్రోట్ గా తెంచుకొని కొత్త ఒక ఎజెండాతో ముందుకు పోవాలని కేసీఆర్ గారికి అది మరి రేపటి రోజున జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు. అవును, ఎందుకంటే వారికి ఇక్కడ పార్టీ ఉన్నది, ఆ పార్టీని రివోక్ చేస్తారు. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు మాజీ అధ్యక్షుడిగా ఉండి వారు టీఆర్ఎస్ లో పోయిండ్రు. సో ఎటొచ్చి పర్సెంటైల్ ఆఫ్ ఓటును చీల్చే ప్రయత్నాల్లో బీజేపీ పాజిటివ్ ఓటును పెంచుకోవడానికి ఏదైనా చేయగలుగుతుంది. గతంలో మనం పంజాబ్ లో కానీ లేకపోతే మహారాష్ట్రలో, ఇంకా మహారాష్ట్ర బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ ఏమంటారు దాన్ని ఇక్కడ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదున్నా మాకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రేపటి రోజు ఇంకా బలోపేతం అయ్యే వ్యూహాలతోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది. ఇప్పటికీ కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ లో కూడా దయాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ ఇదే రకంగా ఫీల్ అయ్యారు. మాకు వచ్చే నష్టం ఏం లేదు పవన్ కళ్యాణ్తో, మాకు వచ్చే నష్టం ఏం లేదు బీజేపీతో, మాకు వచ్చే నష్టం ఏం లేదు టీడీపీతో అనే చెప్పారు. మాకు కూడా ఉన్నాయి కదా, కమ్యూనిస్టులు ఉన్నారు, మాకు జనసమితి ఉన్నది, ఇతరత్ర పార్టీల్లో చాలా మంది మాకు మద్దతు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. మేమేం సింగిల్ గా ఏం లేదు. ఇప్పుడు సిపిఐ సిపిఎం తో పొత్తుతోనే పోయినాం కదా. సో అలాంటి సందర్భాలు వస్తాయి. కానీ ఇక్కడ బీజేపీ దేశంలోనే బలహీనమయ్యే క్షణాల్లో అని ఒక అండర్ లైన్ లేదంటే మీరు బాటమ్ లైన్ ఒకటి చెప్పిన మీరు అది గమనిస్తే అర్థమవుతుంది. అంటే బీజేపీ అలీస్ ఇక్కడ బలపడ్డారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ కొంత తెలంగాణలో కానీ. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ బలపడ్డది కానీ బీజేపీ అలయన్స్ అని అనుకునే బీఆర్ఎస్ బలపడలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అయితే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు 39 సీట్లతో బలంగానే ఉన్నారు. చూడాలి, కొంచెం రాజకీయ రసవత్తరంగానే ఉంటుంది. కానీ మేము కూడా మాదైన రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు వచ్చినా దాన్ని స్వాగతించడం ఒక కాంగ్రెస్ పార్టీ కల్చర్. దాన్ని ప్రజల్లో ఎవరు బలంగా తమ వాదాన్ని లేదంటే బలంగా తమ నినాదాన్ని వినిపించగలుగుతారు. దయాకర్ గారు అంటే నేను ఒకటి ఏంటంటే దయాకర్ గారు, షర్మిల ఇక్కడికి వచ్చి రాజకీయం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే అన్నమాట ఆమెకు తెలంగాణ రాజకీయాలతో పని లేదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలంటూ చెప్పారు, పంపించారు కూడా. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మాత్రమే స్వాగతిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? స్వాగతించడం అంటే నువ్వు కాదనేది కూడా లేదు కదా కళ్యాణ్ గారు. నువ్వు కాదంటే వాళ్ళు ఆగరు కూడా కదా. నువ్వు రావద్దని ఎందుకంటే మేమేమైనా ఏమంటావు, ఇది మాదే, ఈ దేశం మాదే, ఈ ప్రాంతం మాదే, లేకపోతే ఈ కులం మాదే, ఈ మతం మాదే అనే పార్టీ కాదు కదా. ప్రజల్లో రాజ్యాంగబద్ధంగా ఎవరైతే తమ నినాదాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారో వాళ్ళందరూ చరిత్రలో గెలిచిండ్రు, మమ్మల్ని ఓడగొట్టి కూడా గెలిచిండ్రు. కానీ ఇప్పటికీ 145 సంవత్సరాలు దాటినా కూడా భారతీయ ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వైపే ప్రజలు సుముఖంగా ఉన్నారు. అందుకని 2029 ముచ్చట చెప్పిన నేను. ఇప్పుడు ఈ 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు బీజేపీకి మేలు చేస్తారా నష్టం చేస్తారా అనేది మీకు వచ్చే 5 సంవత్సరాలు తెలుస్తుంది. బీజేపీ అంటే సరే అఫ్ కోర్స్ అది ఆర్ఎస్ఎస్ తో కూడిన బీజేపీ అనుకోండి. ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, ఆర్ఎస్ఎస్ ఒక రోజు మాతో కూడా ఉన్నది, అదేం లేదు, మాకు సలహాలు ఇచ్చుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అని పూర్తిగా కొంత మత రాజకీయాల వైపు టిల్ట్ అయినప్పుడు మేము దాని నుంచి దూరమైన అనుకోండి. ఇప్పుడు మాత్రం నాకున్న అంచనా
బలహీనపడుతున్న బీజేపీతో జత కట్టే ప్రతి వాళ్లకు భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో చూడాలి. రైట్ రవీంద్రరావు గారు మీరు చెప్పాలి. అంటే జనసేన బీజేపీ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పటికీ వారితో టీడీపీ కలుస్తుంది, బీఆర్ఎస్ కూడా కలుస్తుంది, 4 కలుస్తాయనే రకంగా అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టడం, జనసేనను బలోపేతం చేసే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 21 పోటీ చేస్తే 21 గెలిచారు, చాలా కీ రోల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా మోడీ అమిత్ షాలతో కూడా సాన్నిహిత్యం ఉంది ఆయనకు. తెలంగాణలో కూడా ఆయన బీజేపీతో కలవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకే ప్రమాదం ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళతో అద్దంకి దయాకర్ గారు చెప్పినట్లు కలిసిపోయే అవకాశం ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, మీకు దయాకర్ అన్నకు నమస్కారం. దయాకర్ అన్న అంటే గారు రొటీన్గా ఎప్పుడు మాట్లాడినట్టుగానే మాట్లాడారు, కొత్తగా ఏం మాట్లాడలేదు. ఎంతసేపు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అంతర్గత ఒప్పందం ఉందని వీరు అంటారు, అంతర్గత ఒప్పందం ఉందని వారు బీజేపీ వాళ్ళు కూడా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మొన్న కూడా అన్నారు, అంటేనే ఉన్నారు రెగ్యులర్ గా. మరి అంతర్గత ఒప్పందం ఉంటే మరి ఇక దాపరికమేది? రైట్. కొండగట్లో అంజన్న దర్శనం తర్వాత అభిమానులు, జనసేన కార్యకర్తలు చాలామంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ అభివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రవీంద్రరావు గారితో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, అంటే అద్దంకి దయాకర్ గారు చెప్పినట్లు మీరు బీజేపీ బీఆర్ఎస్ జనసేన టీడీపీ ఇవన్నీ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీని దింపడానికి? ఒకవేళ రాకపోతే ఆ 3 పార్టీలు కలవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్కే ఇబ్బంది అనే ఒక చర్చకు మీరు ఏం చెప్తారు? ఆ 3 పార్టీలు కూడా తెలంగాణలో ప్రాధాన్యత ఉండదు. తెలుగుదేశం వైఖరి, చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే ఆ తీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీస్తాయి. తెలంగాణ పురోగతికి అడ్డుతోరని అడ్డుకాలు పెట్టే వ్యవహారమే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కనుక ఆయన పార్టీ కడ వేలుకునే ప్రసక్తి లేదు. ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణకి కన్సర్న్ లేదు. బీజేపీ తెలంగాణలో ఏమైందంటే మోసపోయారు. 400 సీట్లు అని అరకనే కాస్త ఆ కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు ఆ పట్టే కొంత ఒరిస్సా గాలి కొంచెం అటు వీచి, కర్ణాటక ఒరిస్సా గాలి కొద్దిగా వీచి కొంచెం పాజిటివ్ వచ్చింది. ఇక వారికి బాకీ చెల్లింది. ఇంకా ఇక ఉన్నదేది కాంగ్రెస్ పార్టీ. మేము బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ కూటమి తెలంగాణలో తెలంగాణ ప్రజలకు నచ్చేది కాదు, మెచ్చేది కాదు, వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ 2 అంశాలు బాగా ప్రచారంలో పెట్టి అధికారంలోకి వచ్చింది. ఒకటి కుటుంబ పాలన అని, రెండోది అవినీతిమయం అని, మూడోది ఏంటంటే తెలంగాణ తెచ్చిన 3వసారి అవకాశం అంటే కాస్త తెలంగాణ ప్రజలు కూడా వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు అయితే ఇతర ఏమి ఒకసారి మారుద్దామని అనుకున్నారు. అవినీతికి సంబంధించి ఇక వీళ్ళ అంతు పొంతు లేనంత అవినీతి కార్యక్రమాలకు వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రజలకు వెగటు పుట్టే పరిస్థితి వాళ్ళే తీసుకొస్తారు. పరిపాలన గందరగోళంగా ఉంటది. ఏది ఆరంభ శూరత్వం ఉండదు. ఆ డబ్బులు ఎట్లా దేవాలి, ఎట్లా ఖర్చు పెట్టాలనేది వీళ్ళకి ప్రణాళిక ఉండదు. అది కొద్ది రోజుల్లో ఖచ్చితంగా అర్థమైంది. ఐక్యత ఉండదు,
ఈ కాంగ్రెస్ పాలన తీరు ఇవాళ కొత్తది కాదు. ఇవాళ ఏదో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటిసారి మనం ఏదో ఊహించేది కాదు. కాంగ్రెస్ పార్టీ నేతల భావజాలం రవీంద్రరావు గారిని అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఈ మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ కలవడం వల్ల నష్టం ఎవరికి అంటే మీరు ఏం చెప్తారు? అది బీఆర్ఎస్కా కాంగ్రెస్కా? అసలు దాని ఇంపాక్టే ఉండదా? మీ రెండు పార్టీలపై మీరు రెండే అధికారంగా ప్రతిపక్షంగా ఉంటారా ఎప్పటికీ? మేము ఖచ్చితంగా ప్రతిపక్షంగా నిలబడతాం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేసీఆర్ గారి పైన ఉన్న అపారమైన నాయకత్వ లక్షణం. రాష్ట్రం తెచ్చిన నేతగా 2 టర్ముల పరిపాలన తీర్పు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మేమే ఉంటాం. మేము బలంగా ఉన్నప్పుడు ఈ కూటమికి ఇక్కడ ఎంట్రీ దొరుకుతుందనడానికైతే అవకాశం లేదు. ఖచ్చితంగా కూటమికి ఇక్కడ అవకాశం అనేది ఉండదు. ఆంధ్రలో కూడా అంత సులభం కాదు. తెలంగాణ గురించి చూసుకోండి, మీరు తెలంగాణ వదిలేసి కర్ర విడిచి సాము చేసినట్టు దేశం అంతా పర్యటించి ఈ పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్ర గురించి ఎందుకు? మీకు తెలంగాణ గురించి మాట్లాడదాం మనం ఒక్కసారి. ఏంటంటే వాళ్ళకే సరిపోని అక్కడ పని ఉంటది. ఈ కౌగులింతలు కాపుల కమ్మల కలయికలు వీళ్ళ అన్యోన్యత ఇది ఎంతకాలం ఉంటుంది, ఏది అనేది తెలుస్తుంది. రైట్, రాణి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు. రుద్రమ గారు వింటున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్తామంటూ స్పష్టంగా చెప్పారు. మీ అభిమానులు, మీ బీజేపీ అభిమానులు కార్యకర్తలు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుతూ అన్నారు. అంటే ఏంటి జనసేనతో కలిసి ముందుకెళ్ళడానికి బీజేపీ సుముఖంగా ఉందా? ఎందుకంటే జిహెచ్ఎంసీ అప్పుడు పెద్దగా ఆసక్తి చూపలేదు, పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కోరుకున్న ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు ఇచ్చారు, పెద్దగా ప్రభావం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తు అలాంటిది ఏమీ లేకుండా ముందుకెళ్లారు. ఏంటి భవిష్యత్తు రాజకీయం బీజేపీ ఒంటరిగా చేయబోతుందా? పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తారా? ఎందుకంటే ఏపీలో టీడీపీ కూడా కలిసి ఉంది, టీడీపీతో కూడా కలిసి వెళ్తారా? ఎలా బీజేపీ ఎలా రాజకీయం చేయబోతుంది? కళ్యాణ్ గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ ఒకటి చాలా సీరియస్ అంశం, మనకు ఎన్నికలు అనేటువంటిది, ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలతో మనం కలిసి పోటీ చేస్తామనేటువంటిది అంత సీరియస్ ఇష్యూస్ ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానము, రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము అందరూ కలిసి అప్పుడున్నటువంటి పరిస్థితులను, ప్రజల ఆకాంక్షలను అన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏ పొత్తుల గురించి మనం మాట్లాడాల్సినటువంటి సమయం కూడా ఇది కాదు. అయితే మీరు అన్నట్టుగా ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమే కాదు, కలిసి వెళ్ళడం అనేది కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కలిసి వెళ్ళడం, అధికార పక్షంగా కలిసి ఉండడం, ధర్నాలు ఆందోళనల్లో కూడా కలిసి చేయడం, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఓన్లీ ఎన్నికలు ఓట్లు సీట్లే కానీ కాదు. అంటే ఐడియాలజీ పరంగా కానీ మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జనసేన టీడీపీ కొత్తగా బయటకెళ్ళి మీకు వస్తున్నాయి ఏం కాదు, మీ కూటమిలో ఉన్న వాళ్ళే వాళ్ళు. వాస్తవం మీరన్నట్టుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీయే జనసేన అయినా కూడా ఎన్డీఏ కూటమిలో రకరకాల పార్టీలు ఉన్నాయి భారతదేశం మొత్తం కూడా. అయితే పర్టికులర్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించే డిస్కషన్ ఎందుకు అనంటే వారు పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, వారు కూడా మనలాగే తెలుగు మాట్లాడేటువంటి వారు, వారికి ఇక్కడ అభిమానులు ఉంటారు. వారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీతో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని స్థానాలు తీసుకొని పొత్తులో భాగంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళు ఈ క్వశ్చన్ వస్తుంది. అన్నిటికంటే మించి వారి వాళ్ళ అక్కడ పనిచేస్తాము ఇక్కడ పనిచేస్తాము అనేటువంటి మాట అనడం వల్లనే కాబట్టి ఈ చర్చ. కాబట్టి ఇవాళ వారి అభిప్రాయం వారు చెప్పారు. వారు జనసేన పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని ఆ పార్టీ అధ్యక్షులుగా వారు ఇచ్చినారు. అయితే వారు ఎవరితో కలిసి పనిచేస్తారు, వారితో ఏ పార్టీ కలిసి పనిచేస్తుంది అనేటువంటిది మీరు అన్నట్టు సమస్యల పైన పోరాటం చేసేటటువంటి పరిధిలో ఆ సమస్యలకు సంబంధించినటువంటి అంశాల్లో దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా మీరు ఇక్కడికి రావద్దు లేకపోతే మేము అక్కడికి పోము అని అనేటువంటి అవకాశం లేదు. భారతదేశం నుంచి పోయినటువంటి వాళ్ళు అమెరికాలో ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు, లండన్లో పోటీ చేసి గెలుస్తున్నారు. ఇవాళ బ్రిటన్ ప్రధానమంత్రి మన భారతీయుడు. కాబట్టి మనం ఇవాళ ఏ వ్యక్తిని కూడా ఇంకో చోటుకి వెళ్ళి పోటీ చేయొద్దు, పార్టీ పెట్టద్దు, పోరాటం చేయొద్దని అడిగే హక్కు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని వచ్చి తెలంగాణలో పోటీ చేయమని అడిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు పోయి వారణాసిలో పోటీ చేసినారు. కాబట్టి అట్లా చూసుకుంటే మీరు జనసేనతో కలిసి వెళ్తారా? తెలంగాణలో గతంలో కలవకుండా వెళ్ళారు, కలిసి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు బీజేపీతో కలిసి ముందుకెళ్తామని. దాని గురించి
అయితే అది మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయం అండి. అది ఒక కార్యకర్తగా దానికి ఇప్పుడు నేను ఎటువంటి సమాధానం కూడా చెప్పలేను. ఎందుకంటే డెఫినెట్గా వారి అభిప్రాయం వారు చెప్పినట్టు మా పార్టీ అభిప్రాయం అనేటువంటిది కూడా డెఫినెట్గా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని, రాష్ట్ర కమిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. కాబట్టి డెఫినెట్గా జాతీయ నాయకత్వంతో సంప్రదించి నిజంగా మేము చేసేటటువంటి పోరాటంలో వారి భాగస్వామ్యం అవసరమా లేదా అనేటువంటిది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అంటే అద్దంకి దయాకర్ గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. జనసేన టీడీపీ కాదు, బీజేపీతో బీఆర్ఎస్ కూడా కలుస్తుంది, 4 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటున్నారు. ఇప్పుడు అసలు బీజేపీ తోటి కాంగ్రెసే కలిసిపోతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే అసలు బీజేపీకి ఏమీ లేనట్టు, బీజేపీకి ఐడియాలజీ లేనట్టు, బీజేపీకి కార్యకర్తలు లేనట్టు, బీజేపీకి నాయకులు లేనట్టు, బీజేపీ అసలు కేంద్రంలో అధికారంలో లేనట్టు, మాకు సీట్లు వస్తే మేము గెలిచిన కాడ బీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసిరని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసిరని బీఆర్ఎస్ అంటది. ఇవాళ మా ఉనికి ఉన్న చోటల్లా ఈ 2 పార్టీలు ఏంటంటే సరే సంతోషం, మాకు ఒక సంతోషం ఏంటంటే ఎటొచ్చి ఎవరో ఒకరైతే బీజేపీకే కదా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ బలమైనటువంటి పార్టీ కాబట్టి ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తామనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా బీజేపీ తన సొంత కళ్ళ మీద నిలబడేటువంటి పార్టీ, కుటుంబ పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి మేము పోరాటాలు చేయాలన్నా, మేము ఎన్నికల్లోకి వెళ్లాలన్నా, ఏ పార్టీ ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ పోతుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర కూడా అందరికీ తెలిసినటువంటి చరిత్రే కదా. 2 సీట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి పార్టీ ఏ రోజు కూడా అర్జెంటుగా అధికారంలోకి రావాలి అని సిద్ధాంతాలను నిడిచిపెట్టో, ఐడియాలజీ నిడిచిపెట్టో, లేకపోతే అర్జెంటుగా ఎన్నికల్లోకి పోవాలని చేసిన పార్టీ కాదు. ఈ ఆర్గానిక్ గ్రోత్ అనేటువంటిది అందరికి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 1 అసెంబ్లీ సీట్ నుంచి 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, 4 ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 7% అసెంబ్లీలో ఓటు బ్యాంకు నుంచి 14% అసెంబ్లీ ఓటు బ్యాంకు వచ్చినాం, 23% అసెంబ్లీ పార్లమెంటు పోయినసారి ఓటు బ్యాంకు నుంచి 36% పార్లమెంట్ ఓటు బ్యాంకు వచ్చినాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 44 స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చింది. ఒక 33 స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2వ ప్లేస్లో ఉన్నాం. 85% బూతులలో భారతీయ జనతా పార్టీకి 50% కంటే ఏబో ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఓట్ల శాతం, సీట్ల శాతం అన్ని పెంచుకుంటూ పోతున్నాం. కాబట్టి వేరే పార్టీల మద్దతు అవసరమా, అవసరం లేదా అనేటువంటిది అప్పటిన్నటువంటి పరిస్థితి నిర్ణయిస్తుంది తప్ప మాకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే ఏదో మేము బతికి బట్టగడతాము అనేటువంటిది పొరపాటు. రైట్. ఫైనల్గా రాణి గారు, ఫైనల్గా చెప్పండి, నిజంగానే జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి చేస్తుందా, ఒంటరిగా అనేది పక్కన పెడదాం, అది మీ పార్టీ అధిష్టానాలు నిర్ణయిస్తాయని చెప్తున్నారు. కాబట్టి జనసేన ఇంపాక్ట్ తెలంగాణలో ఎంత మేరకు ఉండబోతుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచారు ఆంధ్రప్రదేశ్లో. ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు ఆయన. ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో? అంటే ఇప్పటి వరకు అయితే జనసేన పోటీ చేసినటువంటి ఏ సందర్భంలో కూడా ఆ ప్రభావం అనేటువంటిది మనకు కనిపించలేదు ఇప్పటి వరకు. వారు ఎప్పుడు పోటీ చేసినా కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో జనసేన బీఆర్ఎస్ పార్టీతోటి కలిసి పనిచేసింది. ప్రగతి భవన్కి కేసీఆర్ గారు వారిని ఆహ్వానించినారు. ఆ తర్వాత ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీతోటి కలిసి పనిచేసింది. అయినా కూడా జనసేనకు చెప్పుకోదగినటువంటి స్థానాలు కానీ, ఓట్ల శాతం కానీ రాలేదు తెలంగాణ రాష్ట్రంలో. అయితే భవిష్యత్తులో ఎట్లా ఉంటది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. అది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మొన్నటి ఎన్నికల వరకు జనసేన ప్రభావం చూపించలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో అది అసలు ఆగలేకుండా 21కి 21 సీట్లు గెలవడం అనేది ఒక సంచలనంగానే చెప్పాలి. అది మారిపోతుంటాయి రాజకీయాలు ఎప్పుడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒకవేళ జనసేన తెలంగాణలో రంగంలోకి దిగితే? అంటే ఒకటైతే వాస్తవం అండి, ప్రజలు ఎప్పుడు కూడా ఒకటి చూస్తారు, నిజంగా చిత్తశుద్ధితోటి ఒక ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ఎన్ని ఓటములు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడి కలబడి కొట్లాడితే, ప్రజాక్షేత్రంలో ఉంటే ఎప్పుడో ఒకసారి ప్రజలు ఆదరిస్తారు. దానికి జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వారు పోరాటం చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ వీధులల్లో వారు తిరిగిండ్రు, ఆంధ్రప్రదేశ్ కిడ్నీ బాధితుల కోసం వారు కొట్లాడిండ్రు, రోడ్ల మీద పడుకున్నారు, యాత్రలు చేసిండ్రు, మీటింగులు పెట్టినారు, ప్రజా క్షేత్రంలో
రాష్ట్రంలో ప్రజా సమస్యల కోసం గత 10-12 సంవత్సరాల నుంచి వారు అవునన్నా కాదన్నా వీరోచితమైనటువంటి పోరాటం అయితే చేసిండ్రు పవన్ కళ్యాణ్ గారు. కానీ తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం గానీ తెలంగాణ ప్రాంతం కోసం గానీ వారు ఎప్పుడు ఏం చెయ్యలేదు. వారిని తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డగా కూడా చూడరు కాబట్టి వారిని భవిష్యత్తులో ఆదరించరా అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా వారు తెలంగాణ ప్రజల కోసం గనక ఏ సమస్య మీదనైనా నిజాయితీగా చిత్తశుద్ధితోటి కొట్లాడి వారి పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపజేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఉంటామని ముందుకొస్తే నిజంగా వారు నిజాయితీగా కొట్లాడితే ప్రజలు ఆశీర్వదిస్తారు కావచ్చు. మీరు అన్నట్టుగా ఇందాక డైనమిక్ ఉంటాయి పాలిటిక్స్ అంటే డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు టీడీపీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నిన్న మొన్నటి దాకా ఇవాళకి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, మేము అన్ని దిక్కులా ఉంటామని వాళ్ళు చెప్పినారు. అంటే ప్రజలు ఎవరినైనా ఎప్పుడైనా కొట్లాడితే నిజాయితీగా నిలబడితే ఆదరిస్తారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరిస్తారు కావచ్చు, అది మనం చెప్పలేము. రైట్. అదంకి దయాకర్ గారు, ఏ పార్టీతో ఉంది అనేది ఒక చర్చ. మీరేమో ఈ అన్ని పార్టీలు కలుస్తాయంటున్నారు, మీతోనే కలిసి వెళ్ళే అవకాశం ఉంది బీఆర్ఎస్ అని రాణి గారు అంటున్నమాట. ఒకవేళ రాజకీయ పరిణామాల్లో రేపు అంతలా బీఆర్ఎస్ ను బాధించే పరిస్థితి వస్తే అది చెప్పే పరిస్థితి ఉండదు. కానీ పొలిటికల్ రైవలే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది కదా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో. కాబట్టి వాళ్ళు మా వైపు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ ఒకవేళ మాతో పొత్తుకుంటే ముఖ్యమంత్రిని కేసీఆర్ గారి పార్టీ వాళ్ళని చేయం కదా, కాంగ్రెస్ ఎవరికి వెళ్ళిపోవన్నా దయాకరన్నా, నీకు వెళ్ళిపోం, బీజేపీ వైపు నేను నిలబడతామన్నా, కొట్లాడతామన్నా, బీజేపీ సంకలన చేద్దామనో లేకపోతే మీరు కేసులు పెడతారు, కమిషన్లు పెడతారు, జైలు పంపుతారని వచ్చి మీ దగ్గర చేయడం ఉండదన్నా, ఉండదు కదా. కళ్యాణ్ గారు ఇన్నో గారు అంటే దయాకర్ గారు వాళ్ళు అలా చెప్తున్నప్పటికీ ఎందుకు బీఆర్ఎస్ ని వీక్ చేసే పనిలో పడారు? ఆరుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీ పార్టీలో చేరారు, ఇంకా క్యూలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు బీజేపీ రాజనీతి అనేది మహారాష్ట్రలో చూడమని చెప్పిన బీజేపీ ఇప్పుడు 39+8+ సంథింగ్ అనే ఆలోచనతోనే అటు లక్ష్మణ్ గారు కానీ, అటు కిషన్ రెడ్డి గారు కానీ, అటు రాజాసింగ్ గారు కానీ అటు అన్నారు. సరే ఇటువైపు కూడా కేటీఆర్ గారు అన్నారు. ఇప్పుడు సరే ముందు అన్న కడియం శ్రీహర్ గారు మా వైపే వచ్చింది అనుకోండి. అయితే వీళ్ళ ఉద్దేశాలు ఏముండే అనిపించిండ్రా అన్నారా విషయం పక్కన పెడితే, ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం, ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం అంటే ఎన్ని రోజులు ఉంటుందా, ఎందరిని తీస్తుందా అనేది కూడా చూపించాలి కదా మేము. మరి మాకు పవర్ లేని వాళ్ళు అట్లా ఉంటే పవర్ ఉన్న వాళ్ళకి అంటే అయ్యా నువ్వు ఇలా గురుస్తావా, రేపు గురుస్తావా, ఎల్లుండి గురుస్తావా అని చూస్తామా? డెఫినెట్గా మేము రాజనీతిలో మేము నిలబడడానికే కలవడానికే ఉంటాం కదా. కాబట్టి ఆ పరిస్థితుల్లో కొంత పార్టీని ముందు జాగ్రత్త చర్యగా బలోపేతం చేసే ప్రక్రియ ఉంది. ఇంకా ఇప్పుడు తర్వాత గతంలో కేసీఆర్ గారు కూడా అన్నట్టుంది ఈ మధ్యన, నాకు 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. అది బ్యాడ్ సంకేతం బాయ్. మరి అట్లాంటప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళతో ఎవరు టచ్ లేరా అని అంటారు కదా. కాబట్టి ఊరికనే ఎవరికి పవర్ రాదు, ఊరికనే ఎవరికి పవర్ పోదు. కాబట్టి ఈ సందర్భంలో బీజేపీ రాజకీయాలు ఎట్లుంటాయి, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు అనుసరించిన విధానం ఎట్లున్నది అనేది తీక్షణంగా గమనించిన తర్వాతనే మేము ఒక అడుగు ముందుకేసిన పరిస్థితి లేదు. మొన్న జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ తర్వాత కొంతమంది ఇది ఉండదు, అది ఉండదు, ఇక ఇక్కడితో ఆగిపోతుంది, మనం ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక ఆశలు ఉన్న వాళ్ళకి కాస్త మళ్ళీ కాళే యాదవ్ గారు వీళ్ళు వచ్చేదాన్ని చూసిన తర్వాత కొంత మళ్ళీ మార్పు అవుతుంది. అంటే ఈ రాజకీయాలను సమర్థించాలని నేను అనడం కూడా నాకు కూడా ఇబ్బందికరమే ఉంటుంది. కానీ మరి వీళ్ళు ఇట్లా చేస్తుంది కదా, ఏం చేయాలి? వీళ్ళు కౌంటర్ మొదలు పెట్టారు, వాళ్ళ మాటలకి మీరు కౌంటర్ చేతల్లో చూపిస్తున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు ఉన్నప్పుడు 2014లో సరే పోటాపోటీకి వచ్చినా ఆయన డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అయినా ఆ రోజు టీడీఎల్కి మధ్య చేసుకున్నాడు కేసీఆర్ గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు తీసుకుంటారు, 6 ఎమ్మెల్సీలు అమోస్ గారితో సహా మండలినే విలీనం చేసుకున్నారు సిఎల్పిని.
తర్వాత మళ్ళీ మా సిఎల్పిని విలీనం చేసుకున్నారు, మిగతా వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు. 88 సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళే తీసుకొని మేము గెలిచిన వాళ్ళే తీసుకోవడం ఏదో బాగలేదు కదా. రైట్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఇష్యూ కాబట్టి కంక్లూడ్ చేద్దాం. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీతో కలిసి చేస్తానని అన్నదాన్ని సీరియస్ గా తీసుకోవాలా, లేకుంటే అక్కడ కార్యకర్తలు నాయకులను అన్న దానిగా చూసుకోవాలా? పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా దయాకర్ గారు? ఉంటది నామినల్ గా. ఇంతకు ముందు ఎవరు రాణి గారు చెప్పిండ్రు కూడా కొంత. ఇప్పుడు ఒక 2 రాష్ట్రాల్లో ఒకే పార్టీ, 2 రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ అనేది అంత పవర్ఫుల్ గా ఉండదు. ఇప్పుడు మీరు బీహార్ వెళ్ళిపోయినాక జార్ఖండ్ లో కూడా మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అంతగా ఏం లేదు. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో వీళ్ళది ఉన్నది పార్టీ, మన అఖిలేష్ వాళ్ళది. అది నీకు రమారమి రాజస్థాన్ లో కొంత, అటు హర్యానాలో కొంత అనిపిస్తుంది అంతవరకు. సో ఆ ప్రభావాన్ని బీజేపీ వాడుకోవడానికి, ఎందుకంటే బీజేపీ అలయన్స్ కదా పవన్ కళ్యాణ్, ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉండేటోళ్ళు కొంత ఇటువైపు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పెద్దగా దాంట్లో ఏదో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి అనేది కాదు. రెండవది, చంద్రబాబు గారు ఇటువైపు బీజేపీ అలయన్సే, అంటే ఎన్డీఏ అలయన్సే. అలాంటప్పుడు ఇక్కడ తెలంగాణ వాదపు పార్టీలకు, తెలంగాణ అస్తిత్వ పార్టీలకు ఇంకొంచెం బలం చేకూరుతుంది. మళ్ళీ అప్పుడు చంద్రబాబుతో కలిసినప్పుడు మామూలు అన్నారు కదా, ఆంధ్ర పార్టీలతో కలిసిపోయినరు అని ఇట్లా ఉన్నది. ఆ సెంటిమెంట్ ఏదో పాతదాన్ని మళ్ళీ కొంత రీఇటరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ప్రజలు ఇవన్నీ ఇప్పుడున్న పార్టీల్లో ఎవరు ప్రజలకు మేలు చేయగలుగుతారు అనుకున్నప్పుడు గంప గుత్తగా అటు గెలిపిస్తున్నారు. అది మొత్తంగా జరుగుతుంది. కాబట్టి పెద్దగా ఎవరు వచ్చినా ఏదైనా కూడా రాజకీయాలకు ఉపయోగపడేది తప్పితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధానంగా ఉంటుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ బలహీన పడితే, ఉద్దేశపూర్వకంగా బలహీనపడ్డా, రాజకీయ మద్దతు కోసం బలహీనపడ్డా అది ఇమీడియట్ అది బీజేపీకి సహకరించే విధంగా ఉంటుంది. బీజేపీ పెరిగే అవకాశం ఉంటుంది లోకల్లో. సో ఎంపీకి వచ్చినప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ను రిలేటివ్ పాలిటిక్స్ తో జాతీయ స్థాయిలో ఉన్న దాంట్లో గమనించలేదు అనుకుంటా. కాబట్టి బీజేపీకి వేసింది. చాలా ప్లేస్లలో వాళ్ళు తగ్గి కూడా బీజేపీని గెలిపించింది. రైట్ రవీంద్రరావు గారు, ఇక్కడ దయాకర్ గారు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ దే ఉంటుందని అంటున్నారు. అంటూనే మీరు బలహీన పడితే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తగ్గి చాలా నియోజకవర్గాల్లో బీజేపీ కోట్లోపించారని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారడం వల్ల ఆ పార్టీలు బలహీన పడతాయి అనేది చరిత్ర చాలా ఉన్నది కదా. అప్పుడు ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ గారు కూడా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ కథమైందా? అప్పుడున్న కాంగ్రెస్ మేము తీసుకున్నాం 12 మంది, వాళ్ళ శాసనసభాపక్షం విలీనమైతే కాంగ్రెస్ బలహీనమైందా? వాళ్ళ అధికారంలోకి రాలేదా? ఇవన్నీ తప్పుడు మాటలు. నేను నిలబడాలి అంతే, బీఆర్ఎస్ పార్టీ నిలబడాలి, ప్రజాపక్షాన పోరాడాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ తోటి కూటమై తెలంగాణలో మేము కూడా కలిసి పనిచేస్తామంటే మాకు అది శుభ పరిణామం. మా పరంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ పర్సనాలిటీ, వారి పార్టీ అనేది, వారి యొక్క రాజకీయ ఉనికి అనేది, తెలంగాణ ఆ ప్రభావం అనేది చాలా ఖచ్చితంగా పడుతుంది. సెంటిమెంట్ పరంగా వారి ఇద్దరు ఈ గడ్డకు సంబంధించిన వారు కాదు, ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు, ఎప్పుడు కూడా తెలంగాణ ఆకాంక్షను కోరుకునేవారు గారు. ఆంధ్రగడ్డకున్న వాళ్ళు ఆంధ్రగడ్డలనే ఉండాలి, అక్కడ ఉంటూ అధికారంలో చేజిక్కించుకొని ఇక్కడ తెలంగాణకు వస్తే తెలంగాణ అస్తిత్వానికే వారి కూటమి ప్రమాదకరమని బీజేపీ కూడా అంతో ఇంతో లేచేది ఉంటే డౌన్ ఫాల్ అయింది. కనుక బీజేపీ వారిని కనుక అంటగాగితే ఇది మాకు ఉపయోగకరమే. చెప్పినాక వాళ్ళు కలుస్తారా లేదా? రాణి గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. అంటే గతంలో కూడా 2018 ఎన్నికల్లో మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు కలిసి పోటీ చేశాయి, వామపక్షాలన్నీ, మహాకూటమి. అదే అస్త్రంగా మారింది కేసీఆర్కి ఆ ఎన్నికల్లో. అది అడ్వాంటేజ్ అయింది, 88 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు కలిసి వెళ్తే మాకే మంచిదని రవీంద్రరావు గారు చెప్తున్నారు. అంటే ఏంటి, దీన్ని బేస్ చేసుకునే ఏమైనా నిర్ణయాలు ఉంటాయా మీ పార్టీ? ఇప్పుడు ఒక్కటే అండి, వీళ్ళందరి భయం వల్ల భారతీయ జనతా పార్టీని చూస్తే భయం అవుతుంది వీళ్లకు. మీరు ఒకటి చూడండి, అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు ఏమన్నారు, బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ పెరుగుతుంది అన్నారు. మరి మీరు బీఆర్ఎస్ ఎందుకు బలహీనపరుస్తున్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అంటే బీజేపీని పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందా?
ఇవాళ అంటే ఇట్లా మాట్లాడితే రెండు వైపులా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే బీజేపీ ఎక్కడ బలపడుతుందో అనేటువంటి భయం ఉంది. చాలా సంతోషం, మేము పెరుగుతున్నాం, అదొక అంశం. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారితో కలిస్తేనే లేకపోతే జనసేనతో కలిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి మాకంటే ఎక్కువగా అంటే ఇవాళ కల్వనోళ్ళు ఎవ్వరు లేరు. చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు పోయింది. సిపిఎం లాంటి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్కు పోయింది. తెలంగాణ ఉద్యమమే తెలంగాణనే మా అస్తిత్వం అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రెడ్ కార్పెట్ వేసి ప్రగతి భవన్ కు పిలుచుకుంది. కాబట్టి ఇవాళ ఎన్నికల సమయంలో కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలు కూడా ఏం అమాయకులు కాదు. ఎవరి రాజకీయ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి, ఏ పార్టీ అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. కాబట్టి ఏం చేసినా ఇవాళ ప్రాంతాలు అస్తిత్వము అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి హక్కును వాళ్ళు కోల్పోయినరు. వాళ్ళు ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారో ఇవాళ వాళ్ళకి ఆ హక్కు లేదు అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ అన్ని జాతీయ పార్టీలే, ఇక్కడ బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ. జాతీయ పార్టీలుగా మనం ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీతోటైనా కలిసిపోతాము, ఏ రాజకీయ పార్టీతోటైనా విడిపోతాము. కాకపోతే ఇప్పుడు చేయవలసిందల్లా ప్రజలకు మనం మేలు చేస్తున్నామా, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెడుతున్నామా, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామా, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను వాళ్ళకు నెరవేర్చి వాళ్ళ దేశ సంపదను ప్రజల వైపుకు చేరుస్తున్నామా, అభివృద్ధి పదంలో దేశాన్ని తీసుకుపోతున్నామా అనేటువంటిది మాత్రమే లెక్క. తెలంగాణ అభివృద్ధి జరగాల, దేశ అభివృద్ధి జరగాల. తెలంగాణలో మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో ఆ నిరుద్యోగుల సమస్యను తీర్చడం కోసం కావచ్చు, నీళ్లు నియామకాల కోసం కావచ్చు, అటు దిశగా ఎవరు పయనిస్తే వాళ్ళ వెంట ప్రజలు ఉంటారు. రైట్, థ్యాంక్ యూ రామరుద్రమ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి తెలంగాణలో వెళ్తామంటూ చేసిన వ్యాఖ్య అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఎంటర్ అయ్యి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగితే అది ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఏ పార్టీని మరింత ఇబ్బంది, అధికార పార్టీ కాంగ్రెస్కి ఇబ్బంది కలుగుతుందా, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి అది ఇబ్బందికరంగా మారుతుందా, బీఆర్ఎస్కి బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా, మనం చూడాలి.